హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు శనివారం సందర్భంగా మనకు ముక్కోటి ఏకాదశి అయితే వచ్చింది కదా లాస్ట్ వీక్. ఆ వీడియో అయితే నేను గుడికి వెళ్ళాను అనమాట. పలంనేరులో వైకుంఠ ఏకాదశి రోజు మనకు ద్వారాలు అనేది పెట్టి మంచిగా డెకరేషన్ అనేది చేశారు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో. ఇక మేము దర్శనానికి ఫ్యామిలీతో అందరూ వెళ్ళాము. ఇంకా నేను వచ్చి ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు 365 ఒత్తులతో దీపాలు అనేది ఆరాధన చేశాను వెలిగించి. తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ద్వారాలలో మేమైతే వెళ్ళి స్వామివారి దర్శనము, మళ్ళా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శనము, సరస్వతీదేవి అమ్మవారి దర్శనంతో పాటు వాళ్ళు ప్రసాదాలు అనేది పంచారనమాట. వాటిని తీసుకున్నాము. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో అయితే చూపిస్తాను, చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మంచి వీడియోస్ అయితే నేను చేశాను. మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ మంచి కమెంట్స్ కూడా చేయండి. ఇక్కడ మనము రైట్ సైడ్ చూసినట్లయితే లేపాక్షి స్వామివారు అనమాట. ఇక్కడ అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారు. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం అనేది చేస్తారు. తర్వాత అమ్మవారికి నెలకొకసారి వచ్చే మూలా నక్షత్రం రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు అనేది నిర్వహిస్తారు. తర్వాత పౌర్ణమి రోజు కూడా మంచిగా పూజలు అనేది నిర్వహిస్తారనమాట. ఇక్కడ మనకు ఆవు అనమాట. ఆవుని ఒక బొమ్మలాగా మనకు పెట్టారు, గోపూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఇక్కడ ఆవునైతే పెట్టారనమాట. మేమైతే క్యూలో వెళ్ళాలి. నార్మల్గా అయితే క్యూ సెక్షన్ అనేది ఉండదు, కానీ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్తాం కాబట్టి క్యూ అనేది రెడీ చేశారనమాట. ఇక్కడ మీరు చూసినైతే చిన్న మండపంలో స్వామివారి ఇంకా అమ్మవారి యొక్క విగ్రహాలను పెట్టి పూజ అయితే చేయడానికి మరియు దర్శనం అనేది చేసుకోవడానికి చాలా మంచిగా అలంకారం అనేది చేసి స్వామివారి ఇంకా అమ్మవారి ముఖంలో అలంకారంతో వచ్చినటువంటి ఆ నవ్వు ముఖం అయితే చూస్తూ ఉండాలనిపిస్తుంది. కానీ ఇంకా లేట్ చేసే కొద్దీ మనకు జనాలు అనేది పెరుగుతూ ఉంటారు కదా దర్శనం కోసము. అందుకనేసి ఫాస్ట్గా మేము వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లైటింగ్ సెట్స్ అనేది చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చిందాను మొత్తము ఈ వుడ్ వర్క్ అనేది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చేపించారనమాట. ఇక్కడ వచ్చిందాను పత్రికలు రాయడం కానీ, చిన్న నిశ్చితార్థాలు ఫంక్షన్స్ కానీ, లేదా ఎవరైనా పెళ్ళిళ్ళు కూడా కానీ చేస్తారు. అందుకే అన్నమాట అక్కడ మనం చూసినాం కదా స్వామివారి ఇంకా అమ్మవారి బొమ్మల్లాగా పెట్టి కొలువు తీర్చి వాళ్ళకి అలంకారం అనేది చేశారు కదా, అక్కడ మండపం లాగా పెట్టినారు. ఆ మండపంలో పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. తర్వాత ఏదైనా హోమాలు జరిపించాలన్నా జరిపిస్తారు. ఇలా వచ్చే వాళ్ళందరికీ భక్తులందరికీ నామం పెట్టుకోవడానికి ఎర్నాం అనేది పెట్టారనమాట. చూడండి 5 o'clock అయింది. 5 o'clock నేను వచ్చి దీపం అనేది పెట్టాను. ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను. గుడి మొత్తము మంచిగా పూలతోనూ మరియు లైట్ సెట్టింగ్స్తోనూ చాలా మంచిగా మనకు అలంకారం అయితే చేశారనమాట. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చూశారు కదా, జనాలు అనేది కొంచెం తక్కువగానే ఉన్నారు. మళ్ళీ ఈవినింగ్ అయ్యే కొద్దీ పెరుగుతారు. మనం చూస్తున్నది ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, కన్యకా పరమేశ్వరి అమ్మవారు అంటే పూర్తి పేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. మీకు తెలుసు, లాస్ట్ వీడియోస్లో నేను అమ్మవారి గురించి చెప్పాను అనమాట. సో ఎవరైనా చూడని వారు ఉంటే వెళ్ళి చెక్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేద్దాం ఇప్పుడు. ఇప్పుడైతే మనము వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్దాము. చూడండి లోపల పక్క కూడా మొత్తము పూలతోటి మంచిగా అలంకారం అయితే చేశారు. ఇవైతే జరబరాలు
నెక్స్ట్ వచ్చి నన్ను చామంతి పూలు అండి. చామంతి పూలు పెద్ద సైజు పూలు అనమాట. అవి జరబరాలు మనకు సీజన్ టైంలో చాలా ఎక్కువ రేటు ఉంటుంది. ఒక పువ్వే మనకు 15-20 రూపీస్ కూడా పడవచ్చు. తర్వాత డెకరేషన్ కోసము ఆకులు అనేది వస్తాయి. అవి స్పెషల్గా వచ్చేవన్నమాట, డెకరేషన్ కోసమే వస్తుంది. ఇక్కడైతే మేము తులసి మాల స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి మాల కదా, అందుకనేసి మేమే తులసి మాల అనేది అల్లి తీసుకొని వచ్చామన్నమాట స్వామివారికి అర్పించడానికి. ఇక్కడైతే మేము స్వామివారికి అర్చన చేపించడానికి మా గోత్రనామాలు అయితే మేము చెప్పాము. స్వామివారు మంచిగా అర్చన అయితే చేశారు. తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే దూరంగా ఉన్నాను కాబట్టి జూమింగ్లో చూపిస్తూ ఉన్నాను. స్వామివారి అలంకారం అయితే మీకు సరిగ్గా కనిపించడం లేదు. నేను దగ్గరికి వెళ్ళి ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడైతే స్వామివారి అర్చన మరియు హారతి అయితే జరుగుతుంది. స్వామివారిని ఒకసారి మనసులో మంచిగా గోవింద 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 అంటూ స్మరిస్తూ స్వామివారి యొక్క దర్శనం అయితే ఇప్పుడు చేసుకుందాము. ఇక ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం కదా, స్వామివారిని ఒకసారి మనసులో తలుచుకున్నాం కదా, తర్వాత బయట వచ్చి స్వామివారికి కానుక అనేది హుండీలో వేసాము. ఇప్పుడైతే మనము కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాము.
సో గైస్ ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. స్వామివారి దర్శనం అయితే మంచిగా అయితే జరిగిందనే మీకు అందరికీ మంచిగా దర్శనం అయితే చేపించాననే అనుకుంటూ ఉన్నాను. మరొకసారి గోవింద 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 గోవింద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మంచి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.